హాయ్ గైస్ అందరికీ లాస్ట్ వీడియోలో మేఘ్నా వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు కదా. ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్. సో మేఘ్నా వాళ్ళ అమ్మ రాగానే చిన్న అమ్మమ్మని విసిగించకుండా వెళ్ళి తల్లి అంటూ తల్లి మాట వినగానే బెడ్ మీద నుంచి లేచి వెళ్ళి వీధిలో కుళాయి వద్ద నిలిచింది మేఘ్నా. చాలా పెద్ద క్యూ ఉండడంతో తన వంతు వచ్చే వరకు నిల్చోవాలా. చల్లటి గాలి వీస్తుంది. తను కట్టుకున్న ఓణితో భుజాల చుట్టూ కప్పుకుంది. మేఘనాను చూడగానే అక్కడున్న ఆడవాళ్ళలో అదో విధమైన చులకన భావం. చిన్నప్పటి నుండి వారి మాటలు చేష్టలు మేఘనాకు అలవాటైపోయాయి. ఆ వీధిలో అందరికీ తమ కుటుంబం అంటే తేలిక భావం. తమ గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడిన వాడంతా రోషంతో మండిపడేది మేఘన. అలా మాట్లాడే వారిని ఊరికే వదిలేదు కాదు, తిరగబడి ఇంకా 4 మాటలు అనేది. ఈ సమాజంలో డబ్బులు లేని వారంటే ఎంత చులకనగా చూస్తారో కొత్తగా చెప్పాల్సిందేం లేదు కదండి. మేఘన అన్నోరంటే అందరికీ కాస్త భయం. గయ్యాళి రాక్షసి అనుకుంటూ వాళ్లే వెనక్కి తగ్గుతారు. ఒకటి బాగా అర్థమైంది మేఘనాకి, వాళ్ళన్న మాటలకు తల వంచుకుని వెళ్తే ఇంకా 4 మాటలు అంటారు. తల వంచుకోకుండా తిరగబడితే తోక ముడుచుకుని పారిపోతారు అనుకునేది. అంతేగాని మేఘన ఒకటి గుర్తించలేకపోయింది. తిరిగి ఎదిరిస్తే ఆడపిల్ల కాబట్టి గయ్యాళి రాక్షసి అని తన వెనకాల మాట్లాడతారని మాత్రం తను తెలుసుకోలేకపోయింది. కుళాయి నుండి నీళ్లు దారుగా బిందెల్లో పడుతున్నాయి. వాటిని చూస్తూ నిల్చున్న మేఘనలో ఎప్పటిలా ఏదో బాధ. తాము ఎప్పటికైనా కుళాయి నీళ్లు వచ్చే ఇంట్లో అద్దెకు ఉండగలరా? జీవితం అంతా ఇలా తెల్లవారుజామున లేచి నీళ్ల కోసం పొట్లాడుతూ గడపాల్సిందేనా? తన ఇంటి పరిస్థితి తలుచుకుంటూ తనకే జాలి వేస్తుంది. అమ్మ తను మామూలుగా తండ్రి చాటును గారాబంగా పెరగాల్సిన వయసు నుండి జీవిత పాఠాలు తనకు అనుభవం అవసాగాయి. అమ్మమ్మకి 2 కొడుకులు, తర్వాత అమ్మ శారద పుట్టింది. ఒకతే కూతురు అవ్వడం వలన అమ్మ గారాబంగా పెరిగింది. అమ్మ రూపం చూసి ఆస్తి ఉన్న ఒక వ్యక్తి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. నాన్న అమ్మని ఎంతో ప్రేమగా చూసుకునేవాడట. అమ్మ జీవితం సంతోషంగా సాగుతుండగా తను పుట్టిందట. తనని ఎంతో ముద్దు చేసేవాడట నాన్న. తనకు 6 నెలలు రాగానే వాళ్ళ నాన్నకి ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. బాయ్.